తుఫాన్లు వస్తున్నాయంటే ముందు నుంచే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఏ రాష్ట్రాలపై ఎఫెక్ట్ ఉంటుందో వార్నింగ్స్, సూచనలతో ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. తుఫాన్లు రాకముందే వాటికి పేర్లు పెడుతుంటారు. మరి తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు, దేని ఆధారంగా పెడతారు, అసలు తుఫాన్లకు ఎప్పటి నుంచి పేర్లు పెడుతున్నారనే వాటిపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన మరిన్ని వివరాలు అందిస్తారు. హుదూద్, నీలం, మోంతా సో ఇట్లా తుఫాన్లకు పేర్లు పెడుతూ ఉంటారు. మరి ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ఎలాంటి నియమాలు ఉంటాయి, వేటి ఆధారంగా వీటికి పేర్లు పెడతారో తెలుసుకుందాం. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఈ తుఫాన్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలంటే ఈ పేర్ల ద్వారానే గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. అసలు ఈ పేర్లు ఎప్పటి నుంచి పెడుతున్నారు, దాంతోపాటు వేటి ఆధారంగా వీటిని పేర్లు పెడుతూ ఉంటారు సార్? మనకి ఇటు బంగాళాఖాతంలోని వచ్చే తుఫాన్లు, అలాగే ఇటు అరేబియన్ సముద్రంలో వచ్చే తుఫాన్లు, వీటిని గుర్తించి వీటిని తర్వాత ఫర్దర్ స్టడీ చేసుకోవడానికి, అలాగే ప్రజలకు కూడా ఇది బాగా అర్థమయ్యేలాగా వివరించడానికి వీటికి పేర్లు పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంచుమించు 2018 నుంచి ఇలా స్టార్ట్ అయింది. 2020లో మళ్ళీ ఆ పాలసీని రివ్యూ చేసి వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ సారథ్యంలో రీజనల్ సైక్లోన్ మెటీరియాలజికల్ సెంటర్ అనేది ఢిల్లీలో ఉంటుంది. ఈ అన్ని దేశాలకి కూడా ఈ దేశాల నుంచి దేశాల్లోకి సంబంధించి ఎఫెక్ట్ కలిగే సైక్లోన్లు ఎక్కడ వచ్చినప్పటికీ మన ఐఎండీలో ఒక బ్రాంచ్ ఉంది. అక్కడి నుంచే బులెటిన్స్ రిలీజ్ అవుతాయి మెయిన్గా. సో ఇందులో మనకి 13 దేశాలు ఉన్నాయి. ఇండియా, పాకిస్తాను, ఇటు మన బంగ్లాదేశ్, మియాన్మారు, థాయిలాండ్, మలేషియా, అలాగే ఇటు సైడ్ ఉన్న దేశాలు మనకి ఒమాన్, మస్కట్, ఈ దేశాలు అలా ఇలా మొత్తం 13 దేశాలు ఉన్నాయి అందులోను. ఈ 13 దేశాల నుంచి ఈ నేమ్స్ అనేవి అడుగుతారు. వాళ్ళ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్స్ ప్రతి కంట్రీకి ఉంటాయి కదా, వారి దగ్గర నుంచి కొన్ని నేమ్స్ తీసుకోవడం జరుగుతుంది. వీటిని మన వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ వారు పరిశీలించి ఇందులో మతాలకు సంబంధించినవి, రెచ్చగొట్టే భావాలు ఉన్నవి అటువంటివి ఏమీ లేకుండా మామూలుగా మనకి పక్షుల పేర్లు, పువ్వుల పేర్లు, ఇట్లా వాళ్ళకి వాడుకలో ఉన్న వాటిని కొన్నిటిని తీసుకుని వాటిని ఒక లిస్టుగా రూపొందించడం జరుగుతుంది. ఆ లిస్టుని అట్లా ఉంచుతారు. అట్లా ఉంచి మనకి సైక్లోన్ ఏర్పడిన వెంటనే ఆ లిస్టులో నుంచి నెక్స్ట్ సీరియల్ నెంబర్లో ఏది ఉంటే దానికి ఆ సైక్లోన్కి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు వచ్చిన సైక్లోన్కి థాయిలాండ్ కంట్రీ వారు సజెస్ట్ చేసిన నేమ్ మోంతా అనే పేరు పెట్టారు. దీనికి వారి భాషలో ఒక పుష్పము అని అర్థం. ఓకే సార్, అంటే లేదు అంటే ఓషన్కి సంబంధించి కూడా పేర్లు డిఫరెంట్గా ఉంటాయా? దాంతోపాటు ఒకసారి పెట్టిన పేరు మళ్ళీ తిరిగి పెడుతూ ఉంటారా, లేదంటే పెట్టరా? అండ్ అంటే అట్లాంటిక్ ఓషన్ కావచ్చు, ఇటు పసిఫిక్ ఓషన్ కావచ్చు, కొన్ని ఓషన్స్లో మనుషుల పేర్లు పెడతారని చెప్పేసి, కొన్ని ఓషన్లో ప్రకృతికి సంబంధించిన పేర్లు పెడతారని చెప్పేసి ఇట్లా ఉంది. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది ముఖ్యంగా మన హిందూ మహాసముద్రం అంటే ఇటు బంగాళాఖాతము, అరేబియన్ సముద్రానికి సంబంధించి ఈ ఈ ఈ కంట్రీస్ నుంచి సేకరించిన పేర్లు మాత్రమే ఇక్కడ పెడతారు. ఇవి మళ్ళీ రిపీట్ చేయడం ఉండదు. ఇది ఎందుకంటే ఈ డేటాను కూడా మళ్ళీ ఉపయోగించుకోవాలంటే మనం మొంతా సైక్లోన్కి సంబంధించిన డేటా అని చెప్పి స్టోర్ చేసుకుంటే రేపు పొద్దున ఫర్దర్గా మళ్ళీ దీని గురించి మనం రీసెర్చ్ చేయడానికి, తర్వాత మళ్ళీ అటువంటి సైక్లోన్ ఏర్పడితే మళ్ళీ దాని గురించి దీన్ని కంపేర్ చేసుకోవడానికి వీటన్నిటికీ ఉపయోగపడతాయన్న లక్ష్యంతో ఈ పేర్లు పెట్టడం జరుగుతుంది. సో ఈ పేర్లు మళ్ళీ ఒకదానికి పెట్టింది మళ్ళీ పెట్టడం ఉండదు. ఇవి సీరియల్ ప్రకారం మనకి 2020లో ఈ లిస్టుని రివైజ్ చేశారు మన ఈ సముద్రాలు, ఈ 2 సముద్రాలకి సంబంధించి. వీటి పేర్లు ఆ లిస్టులో నుంచి ఒకదాని తర్వాత ఒకటి అట్లా పెట్టడమే జరుగుతుంది. ఓకే సార్, మెయిన్ మోటో ఏంటి సార్? అంటే దాదాపు ఈజీగా కమ్యూనికేషన్ అవ్వడానిక, లేదంటే ప్రాణాలు కాపాడడానికి, ఇటు మత్స్యకారులు కావచ్చు, ఆర్మీకి కావచ్చు, మిలిటరీకి సంబంధించి కావచ్చు, సో ఎట్లా మెయిన్ మోటో ఏంటి సార్ వీటికి పేర్లు పెట్టడానికి? మెయిన్ కమ్యూనికేషన్కి ఇప్పుడు మనకి ప్రజలకు కూడా చెప్పడానికి వీలవుతుంది. ప్లస్ మనం ఐడెంటిఫై చేయడానికి, ఎప్పుడో మనకి పలానా తేదీతోటి గుర్తుపెట్టుకోవడం అంటే ఇప్పుడు అక్టోబర్లో 2-3 తుఫాన్లు వచ్చి ఉండొచ్చు. అయితే మోంతా తుఫాను అనగానే అది అక్టోబర్ 2025 పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు వచ్చింది అన్నదాన్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ దృష్ట్యా వీటికి ఈ పర్టికులర్గా పేర్లు పెట్టడం జరుగుతుంది. ఇవి మెయిన్గా ఏంటంటే పక్షుల పేర్లు, పుష్పాల పేర్లు ఇటువంటివే పెడతారు పేరు, కానీ వ్యక్తుల పేర్లు అలాంటివి మనకి ఈ హిందూ మహాసముద్ర ప్రాంతంలో అటువంటివి పెట్టరు. అలాగే రిలీజియన్స్కి సంబంధించినవి, రెచ్చగొట్టే భావాలు ఉన్నవి అలాంటివి పెట్టకుండా మామూలుగా మన వాడుకలో ఉన్న వాటిని పెడుతూ ఉంటారు. ఓకే, మీరు చెప్పినట్టుగానే లిస్ట్ ప్రకారం పెడతా ఉంటారని చెప్తా ఉండగా నెక్స్ట్ తుఫాన్కి అంటే రాబోయే తుఫాన్కి కూడా పేరు ముందే డిక్లేర్ చేసి ఉంటుందా సార్? ఈ లిస్ట్లో ఆల్రెడీ ఉంటాయండి. ఆ లిస్ట్లో నుంచి నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఏది ఉంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్. అది చూస్తూ ఉండగా తుఫాన్లకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. దాంతో పాటే ఈ పేర్లను కూడా నియమిస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇటు వరల్డ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్తో పాటు
ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, హిందూ సముద్రం కావచ్చు, ఇటు బంగాళాఖాతం మన దగ్గరగా ఏవైతే తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ఈజీగా కమ్యూనికేషన్ అయ్యే విధంగా కూడా ఈ పేర్లు పెడతామని అయితే చెప్తా ఉన్నారు. పేర్లు పెట్టడం అనేది ఒక అలంకరణే కాదు, జీవితాన్ని కాపాడడానికి ఇట్లాంటి పేర్లు అయితే నియమిస్తామని చెప్తా ఉన్నారు. 2018 నుంచి కూడా ఏవైతే తుఫాన్లు వస్తాయో వాటన్నిటికీ కూడా పేర్లు పెడుతున్నామని చెప్తా ఉన్నారు. ఇక రాబోయే తుఫాన్లకు సంబంధించి కూడా ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఆ సీరియల్ ప్రకారం ఏది ఉంటే ఆ తుఫాన్ పేరు పెడతామని అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి తుఫాన్లకు సంబంధించిన పేర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. మోంతా తుపాన్ ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లేడలో 16 సెంటీమీటర్ల వర్షం రికార్డైంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం బిజిలాపూర్లో 13 సెంటీమీటర్లు, అడ్డగూడూరులో 12.8 సెంటీమీటర్ల వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో 12.6, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 12.3, వర్ధన్నపేటలో 11.6, రాయపర్తిలో 11.5 సెంటీమీటర్ల వాన పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 11.2, మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లెలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.